డ్రగ్స్‌ని ఒకసారి ప్రయత్నించడం అనేది థ్రిల్‌లా అనిపిస్తుంది. కానీ ఒకసారి అది శరీరంలోకి వెళితే మీ జీవితంలో ఉన్న వెలుతురు మొత్తం నాశనం అయిపోతుంది. మనలో కసి ఉండాలి, ఆవేశం ఉండాలి, అగ్ని ఉండాలి. కానీ విషం కాదు. మనలో చాలామంది ఒక్కసారి చూద్దామని జెప్పేసి మొదలుపెడుతున్నారు డ్రగ్స్. కానీ ఆ ఒక్కసారి తీసుకునే ఆ డ్రగ్స్ నీ జీవితంని చీకటిలోకి నెట్టేస్తుంది. ఇది ఆసక్తి కాదు. ఇది ఆత్మ వంచన. ఇది ఆత్మ నాశనం. నీకు నువ్వే నీ జీవితాన్ని స్వతహాగా నాశనం చేసుకోవడం. ప్రతిరోజు వేలాది మంది యువతులు, యువకులు ఈ డ్రగ్స్ మాయలో పడుతున్నారు. సిగరెట్‌తో మొదలుపెట్టి వీడ్, గాంజా, టాబ్లెట్స్, పౌడర్ వరకు వెళ్తున్నారు. స్ట్రెస్ తగ్గుతుందని ఫ్రెండ్స్ అలవాటు చేస్తున్నారు. ఫ్రెండ్స్ మాయలో పడి అనవసరమైన పనికిరాని ఆలోచనలతో అట్రాక్ట్ అయిపోతున్నారు. కానీ నిజం మీ శరీరం, మనసు, సంబంధాలు, కెరీర్, మీ జీవితం అన్నీ నాశనం అయిపోతున్నాయి. తల్లిదండ్రులు నా కొడుకు ఇలా ఎందుకు మారిపోయాడని తలదించుకొని కన్నీటితో ఏడుస్తున్నారు. ప్రేమలో ఉన్న అమ్మాయిలు, అబ్బాయిలు ఇతను ఎందుకు మారిపోయాడు? ఈ చెడు అలవాట్లకి ఎందుకు బానిసయ్యాడని చెప్పేసి కన్నీళ్లు కారుస్తున్నారు. డబ్బు, సమయం, గౌరవం, సమాజంలో, సొసైటీలో మీకుంటూ అన్నీ కోల్పోతున్నారు. డ్రగ్స్ కేవలం శరీరాన్నే కాదు, కుటుంబాన్ని ధ్వంసం చేస్తుంది. జీవితంలో దీని ప్రభావం మీ డెత్ వరకు తీసుకెళ్తుంది. డ్రగ్స్ అడిక్షన్ అంటే ఆనందంతో మొదలై శిక్షతో ముగుస్తుంది. ఒక యువకుడు కలలు, ఆశలు, టార్గెట్స్, జీవితంలో మంచి డెవలప్ కావాలి అని కసితో జీవించాలి. కొత్త టెక్నాలజీ నేర్చుకోవాలి, అప్డేట్ కావాలి. అంతేకాని డ్రగ్స్‌కు బానిస కాకూడదు. డ్రగ్స్ వాడడం మొదలు పెడితే కళ్ళల్లో ఎరుపు, చేతుల్లో వణుకు, మనసులో భయం. స్నేహితులు దూరమవుతారు, కుటుంబంలో నమ్మకం కోల్పోతారు, సమాజం గౌరవం తీసేస్తుంది. మనలో ఉన్న శక్తిని విషంలా ముంచేస్తుంది. అదే